పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మున్నీర్లో ఫ్రస్ట్రేట్ అయ్యాడు. తనలోని భయాన్ని, తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. అంతేకాదు, ఉన్నట్టుండి పాకిస్తాన్ పితాహుడు మహమ్మద్ అలీ జిన్నా సైన్యాధ్యక్షుడిని పూనాడు. 1947 నాటి పాత సిద్ధాంతాన్ని బూజుదులిపాడు. రెండు దేశాల సిద్ధాంతం అద్భుతమని పొగిడేశాడు. అదేదో ప్రపంచాన్ని మార్చిన సిద్ధాంతం అన్నట్టు దాని గొప్పతనాన్ని పిల్లలకు చెప్పాలన్నాడు. పాకిస్తాన్ను 13 లక్షల మంది భారత సైన్యమే బయట పెట్టలేదని, ఇక ఉగ్రవాదులు ఏం చేస్తారని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. అసలు ఉన్నట్టుండి అసీం మున్నీర్లో జిన్నా ఎందుకు పూనాడు? ఎందుకు భారత్పై విమర్శలు గుప్పించాడు? మళ్లీ కాశ్మీర్ సెంటిమెంట్ను ఎందుకు రగిల్చాడు? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్లో ఫ్రస్ట్రేషన్. పలు సంక్షోభాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్. ఓల్డ్ సెంటిమెంట్ను మునీర్ మళ్లీ రగిల్చాడా? తాజాగా పాకిస్తాన్ లీడర్ తీవ్ర ఆవేశంతో ఊగిపోయాడు. ఆ లీడర్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పాకిస్తాన్ కు నిజమైన నాయకుడు ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మున్నీర్. ఇటీవల ఇస్లామాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో అతడు మాట్లాడాడు. అతడు ఆవేశం, ద్వేషం, పగతో రగిలిపోయాడు. ఉన్నట్టుండి 1947 కాలానికి వెళ్లాడు. మహమ్మద్ జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతం గురించి మాట్లాడాడు. తాము హిందువుల కంటే భిన్నమైన వారిగే తెలిపాడు. మతం, సంప్రదాయం, ఆలోచనలు, లక్ష్యాలు వేరని ఆవేశంగా చెప్పాడు. ఇవే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేశాయి అన్నాడు. అందుకే తమ పూర్వీకులు పాకిస్తాన్ కోసం పోరాడినట్టు చెప్పాడు. దీని గురించి తమ పిల్లలకు కథలుగా చెప్పాలన్నాడు. పాకిస్తాన్ की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. ఒకసారి పాకిస్తాన్ నేపథ్యం చూద్దాం. 1947కు ముందు పాకిస్తాన్ అనే దేశమే లేదు. భారతీయ హిందువులు, ముస్లింలు కలిసే జీవించేవారు. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని జిన్నా డిమాండ్ చేశాడు. రెండు దేశాల సిద్ధాంతాన్ని ఉపయోగించి ముస్లింల దేశాన్ని సమర్థించాడు. హిందువులు, ముస్లింలు ఎప్పటికీ సామరస్యంగా జీవించలేరని అతడు వాదించాడు. సో ముస్లింలకు పాకిస్తాన్ అవసరమన్నాడు. రెండు దేశాల సిద్ధాంతం పాత చింతకాయ పచ్చడి. 8 దశాబ్దాల క్రితం నాటి అంశాన్ని పాక్ జనరల్ ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకొచ్చాడు? దీన్ని తెలుసుకోబోయే ముందు కశ్మీర్ గురించి ఆసిమ్ మునీర్ వంకర వ్యాఖ్యల్ని చూడాల్సిందే. కశ్మీర్ను ఎన్నటికీ మర్చిపోలేమని మునీర్ ప్రేలాపించాడు. ఏ శక్తి పాకిస్తాన్ నుంచి కశ్మీర్ను వేరు చేయలేదన్నాడు. కశ్మీర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. Is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఒక విషయాన్ని మాత్రం చాలా క్లారిటీగా చెప్పాడు. రెండు దేశాలు చాలా భిన్నమైనవన్న విషయాన్ని హైలైట్ చేశాడు. నిజంగా ఈ విషయంలో అతన్ని మెచ్చుకోవలసిందే. అవసరమైతే సన్మానం కూడా చేయాలి. ఎందుకంటే భారత్ ప్రపంచానికి ఐఫోన్లను, ల్యాప్టాప్లు, టెక్నాలజీని ఎగుమతి చేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఎగుమతి చేస్తోంది. భారత్ తమ ప్రజల్ని అంతరిక్షంలోకి పంపాలని ప్లాన్లు వేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు భిక్షగాళ్లను పంపుతోంది. తక్కువ ఆదాయమున్న దేశాలకు భారత్ ఆర్థిక సాయం చేస్తోంది. పాకిస్తాన్ మాత్రం ప్రతి దేశం తలుపు తట్టి రుణాలివ్వండి బాబయ్యా అంటూ వేడుకుంటోంది. చైనా విస్తరణవాదానికి భారత్ ఎదురు నిలిచి పోరాడుతోంది. పాకిస్తాన్ మాత్రం స్వయంగా చైనా కాలనీగా మారుతోంది. భారత్ క్రికెట్ లీగును చూసి ప్రపంచమే అసూయపడుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం క్రికెట్ లీగులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు హెయిర్ డ్రైవ్లను బహుమతిగా ఇస్తోంది. ఇలా చెప్పుకోవాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది.
అవన్నీ చెబితే పాకిస్తాన్ పరువు గంగలో కలిసిపోతుంది. ఇక పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ద్వేషపూరిత రెచ్చగొట్టే ప్రకటనలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ను ఖాళీ చేస్తారా లేదా అని డిమాండ్ చేసింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగంగా పాకిస్తాన్ చెప్పింది. కశ్మీర్తో పాకిస్తాన్కు ఉన్న ఏకైక అనుబంధం ఆక్రమిత కశ్మీర్ను వదిలిపెట్టడమేనని భారత్ తేల్చి చెప్పింది. See, how can anything foreign be in there in a jugular vein? It is, this is a union territory of India. Its only relationship with Pakistan is the vacation of illegally occupied territories by the country. So this is my response to your question. ఉన్నట్టుండి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను జిన్నా ఎందుకు పూనాడు? ఎందుకంత ఆవేశంగా మునీర్ ఊగిపోయాడు? సింపుల్. ఇప్పుడు దాయాది దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. దశాబ్ద కాలం తర్వాత పాకిస్తాన్ అత్యంత బలహీనమైన స్థితికి చేరుకుంది. ముందుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చూద్దాం. పాకిస్తాన్లో ఇప్పుడు 40% పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ఆ దేశ కరెన్సీ పూర్తిగా కుంగిపోతోంది. డాలర్తో పోలిస్తే పాక్ కరెన్సీ 280 రూపాయలకు చేరింది. 10 ఏళ్ల కాలంలో ఏకంగా 177% పడిపోయింది. గ్రేట్ పాకిస్తాన్ అని ఆసిమ్ మునీర్ చెబుతున్న ఆ దేశంలో నిరుద్యోగం 1.5% నుంచి 7% పెరిగింది. ఆ దేశం మొత్తం రుణాలు $28,000 కోట్ల చేరింది. పాకిస్తాన్ జీడీపీలో 83% అన్నమాట. చాలా దేశాలు ప్రాథమికంగా రుణాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అలా కాదు. ఆ దేశానికి అతిపెద్ద సవాలు మాత్రం భద్రతే. పాకిస్తాన్ రాష్ట్రాల్లో బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారు. బలూచిస్తాన్లో అక్కడి రెబెల్స్ ఇష్టానుసారంగా దాడి చేస్తున్నారు. మార్చిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసింది. ఆ దాడిలో కనీసం 60 మంది చనిపోయారు. ఈ వారం భద్రతా సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును టార్గెట్ చేశారు. ఈ దాడిలో కనీసం 3 మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి బలూచులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్లో అతి పెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో బలూచిస్తాన్ 40% ఉంటుంది. ఆ రాష్ట్రాన్ని కోల్పోతే దాదాపు పాకిస్తాన్ సగం దేశాన్ని కోల్పోయినట్టే. ఇక బలూచిస్తాన్ తర్వాత తిరుగుబాట్లకు అడ్డాగా మారింది ఖైబర్ పఖ్తుంఖ్వా. ఈ రాష్ట్రం పాకిస్తాన్ తాలిబాన్లకు నిలయంగా మారింది. పాకిస్తాన్ తాలిబాన్లనే తెహ్రీకి పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీ అంటారు. ఇస్లామాబాద్ పాలకుల్ని కూల్చడమే లక్ష్యంగా టీటీపీ పెట్టుకుంది. ప్రధానంగా పాకిస్తాన్ సైన్యాన్ని టీటీపీ టార్గెట్ చేసింది. గత ఏడాది కాలంలో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రదాడుల్లో ఏకంగా 1600 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 700 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందే. ఈ 2 ప్రావిన్సుల్లో తిరుగుబాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ 2 ప్రాంతాల్లో గ్రూపులు కూడా జనరల్ ఆసిమ్ మునీర్ చెప్పిన 2 దేశాల సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సిద్ధాంతం ఒకసారి పాకిస్తాన్ కొంప ముంచింది. పశ్చిమ పాకిస్తాన్ ఆ దేశం నుంచి విడిపోయింది. అయినా 2 దేశాల సిద్ధాంతం అద్భుతమని పాక్ జనరల్ చెప్పడం, దాని కథలుగా పిల్లలకు చెప్పాలి అనడం మరీ విడ్డూరంగా ఉంది. గత ఏడాది పీఓకేలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అక్కడి కొన్ని రాజకీయ వర్గాలు తిరుగుబాటు తప్పదని బెదిరించాయి. గత నెలలో సైన్యానికి పీఓకే నుంచి మరో వార్నింగ్ వచ్చింది. తమతో పెట్టుకుంటే మృతదేహాలను డ్యాములో కలిపేస్తామని హెచ్చరించాయి. నిజానికి తిరుగుబాటుదారులకు పాక్ జనరల్ ఓ వార్నింగ్ ఇచ్చాడు. అందులోకి కూడా భారత్ను లాగాడు. ఉగ్రవాద కార్యకలాపాల నుంచి పాకిస్తాన్కు పెట్టుబడులు రావని కొందరు భయపడుతున్న విషయాన్ని మునీర్ చెప్పాడు. 13 లక్షల మంది భారత సైనికులే పాకిస్తాన్ను ఏమీ చేయలేకపోయారని ప్రగల్భాలు పలికాడు. ఉగ్రవాదుల్ని అణచివేయడం ఎంత అంటూ ప్రశ్నించాడు. కానీ అదే ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే మాత్రం చేష్టలుడిగి చూస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ముక్కలయ్యేందుకు సిద్ధమైంది. సైనికులపై వేట మొదలైంది. దేశం ఆర్థికంగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే పాక్ జనరల్ను జిన్నా ఆవహించాడు. కశ్మీర్ను వదులుకోమని మళ్లీ సెంటిమెంటు రాజేశాడు. దేశాన్ని ఇలా తప్పుదోవ పట్టించడంలో పాక్ జనరల్స్ ని మించిన వారు లేరు అంటే అతిశక్తి లేదేమో. ఈ క్రమంలోనే భారత్పై విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అత్యంత ఘోరమైన స్థితిలో ఉన్నది. ఇప్పుడు పాక్ ఆర్మీ జనరల్ అత్యంత బలహీనంగా మారాడు. అతడిలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.